హలో టీమ్, గుడ్ మార్నింగ్. సో నా పేరు హరీష్, తిరుపతి బ్రాంచ్ ట్రైనర్. ఓకే, టుడే మనం వచ్చేసరికి సామ్సంగ్లో న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన RT41 సిరీస్, 45 అండ్ 51 సిరీస్ ఏవైతుందో బిస్పోక్ AI ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్. సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తామండి. సో ముఖ్యంగా ఈ రెఫ్రిజిరేటర్లో మనం మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది కస్టమర్కి ఏంటి అంటే స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్స్, అండ్ దీంతో మనం ఎలాగా మనం వైఫై ఎనేబుల్గా ఆపరేట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఫస్ట్ మనం స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్ డివైస్ యాడ్ చేసుకున్న తర్వాత సో రెఫ్రిజిరేటర్ మనకి ఇలాగా హోమ్ పేజ్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనకి డివైస్ కంట్రోల్లో మన టెంపరేచర్ కంట్రోల్, సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే నేను రెఫ్రిజిరేటర్ టెంపరేచర్ చేంజ్ చేశాను. సేమ్ మీకు అక్కడ కంట్రోల్ ప్యానల్లో మీరు చేంజ్ అవ్వడం మీరు చూడొచ్చు. ఓకే, సేమ్ ఇక్కడ చూడండి, నేను టెంపరేచర్ చేంజ్ చేశాను, రెఫ్రిజిరేటర్ యొక్క టెంపరేచర్ మీకు చేంజ్ అయ్యింది. సేమ్ అదేవిధంగా ఫ్రీజర్, సో ఫ్రీజర్ టెంపరేచర్ సో అప్ టు -15 to -23 వరకు మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే పవర్ కూల్ యాక్టివేట్ అవ్వడం మీరు గమనించవచ్చు. సేమ్ అదేవిధంగా పవర్ ఫ్రీజర్ కూడా, సో పవర్ ఫ్రీజర్ మీకు ఎక్కడ యాక్టివేట్ అవ్వడం మీరు గమనించవచ్చు. సేమ్ థింగ్, సో మనకు వచ్చేసరికి లైటింగ్, సో స్మార్ట్ లైటింగ్ దగ్గర మీకు బ్రైట్నెస్, సో హై బ్రైట్నెస్ ఉంది, సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మీడియం. సో మీరు చూడవచ్చు ఇప్పుడు మీడియం లైటింగ్ అనేది మనకి కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా లో, సో లో లైటింగ్ అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ రూమ్ యాంబియంట్ లైటింగ్, సో లో, మీడియం, హై అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా మనకి సౌండ్ అంటే డోర్ అలారం వచ్చేసరికి ఏది కావాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సర్వీసెస్లో మనకి ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ లిస్ట్ ఉంటుంది. సో ఫుడ్ లిస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో రెఫ్రిజిరేటర్లో ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో సో వాటిని మనం ఫుడ్ ఐటమ్ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనకి సంథింగ్ పొటాటో యాడ్ చేసాం, సో ఇక్కడ ఫ్రిడ్జ్ లొకేషన్ అడుగుతుంది. సో ఫ్రిడ్జ్ మనం సెలెక్ట్ చేసామంటే డేట్ బై యూజ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఎన్ని డోస్ వరకు అది స్టోర్ చేయొచ్చో చూపిస్తుంది. అండ్ సో దాంతోపాటుగా రెఫ్రిజిరేటర్లో ఏ ఫుడ్ ఐటమ్ ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకి ఇవ్వడమే కాకుండా షాపింగ్ లిస్ట్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ షాపింగ్ లిస్ట్లో సో మన ఫుడ్ ఐటమ్ ఏముందో దాన్ని యాడ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తూ, సో దాంతోపాటుగా మెయిన్ థింగ్ ఇక్కడ మనకి హోమ్ కేర్ ఉంటుంది. సో రెఫ్రిజిరేటర్లో మనకి ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్స్ కానీ ఏదైనా ఉంటే ఎవ్రీథింగ్ మనం ఇక్కడ వాటి యొక్క ట్రబుల్ షూట్స్ కానీ అన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఆపరేషనల్ కండిషన్ నో ఇష్యూ. సో ఎవ్రీథింగ్ మనకి ఏదైనా ఎర్రర్స్ కావచ్చు, ట్రబుల్ షూట్స్ ఏమన్నా కూడా ప్రతిదీ మనం స్మార్ట్ థింగ్స్ అప్లికేషన్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ టీమ్, పోతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ.